హాయ్ ఫ్రెండ్స్, నేను మీ హరి. మీరు చూస్తున్నది హరి స్టూడెంట్ కార్నర్ యూట్యూబ్ ఛానల్. మరి ఏపీ టెట్కి సంబంధించిన సైన్స్ గ్రాండ్ టెస్ట్ 4 నిర్వహించడం జరుగుతుందండి. మరి ఇందులో చాలా ఇంపార్టెంట్ బిట్లు ఉన్నాయి, చివరి వరకు చూడండి. మరి టాపిక్లకు వెళ్తే మొదటి బిట్ అండి, లోహాలతో ఆమ్లాల చర్య జరిపినప్పుడు విడుదలయ్యే వాయువు ఏంటి? 1 ఆక్సిజన్, 2 కార్బన్ డైఆక్సైడ్, 3 నైట్రోజన్, 4 హైడ్రోజన్. మరి ఆన్సర్ వచ్చేస్తే ఆన్సర్ 4 హైడ్రోజన్ అండి. మరి నెక్స్ట్ బిట్కి వెళ్ళిపోదాం. కాక్టస్లు సహజంగా ఉండే ప్రదేశం ఏమిటి? 1 సముద్రాలు, 2 సరస్సులు, 3 ఎడారులు, 4 పచ్చిక బయళ్ళు. మరి ఆన్సర్ వచ్చేస్తే ఆన్సర్ 3 ఎడారులు అండి. మరి నెక్స్ట్ బిట్కి వెళ్ళిపోదాం. టొబాకో మొజాయిక్ వైరస్ వ్యాప్తి చెందే విధం ఏమిటి? 1 గాలి ద్వారా, 2 కీటకాల ద్వారా, 3 విత్తనాల ద్వారా, 4 నీటి ద్వారా. మరి ఆన్సర్ వచ్చేస్తే ఆన్సర్ 2 కీటకాల ద్వారా అండి. మరి నెక్స్ట్ బిట్కి వెళ్ళిపోదాం. 2 ఎముకలను కలపడానికి ఉపయోగపడేది ఏమిటి? 1 మృదులాస్థి, 2 లిగమెంట్, 3 స్నాయుబంధనం, 4 కండరము. మరి ఆన్సర్ వచ్చేస్తే ఆన్సర్ 2 లిగమెంట్. మరి నెక్స్ట్ పెట్టండి, కర్ణబేరికి కలుపబడి ఉండే ఎముక ఏమిటి? కర్ణబేరికి కలుపబడి ఉండే ఎముక ఏమిటి? 1 కర్ణాంతరాస్తి, 2 సుత్తి, 3 దాగలి, 4 కర్ణావర్తం. మన ఆన్సర్ వచ్చేస్తే ఆన్సర్ 2 సుత్తి. నెక్స్ట్ పెట్టండి, హిమోగ్లోబిన్లో ఉండే మూలకం ఏమిటి? 1 ఇనుము, 2 మెగ్నీషియం, 3 రాగి, 4 వెండి. మరి ఆన్సర్ వచ్చేస్తే ఇనుము, ఐరన్ అంటాం కదా మనం, అదన్నమాట. మరి నెక్స్ట్ బిట్, ద సిటీ ఆఫ్ లేక్స్ సరస్సుల నగరం ఏమిటి? 1 జైపూర్, 2 ఉదయపూర్, 3 బెంగళూరు, 4 కలకత్తా. మరి ఆన్సర్ వచ్చేస్తే ఆన్సర్ ఉదయపూర్. ఆన్సర్ ఉదయపూర్, సరస్సుల నగరం ఉదయపూర్. మరి నెక్స్ట్ పెట్టండి, మన పై దవడలో ఉండే కొంతకాలు కొరుకు పండ్ల సంఖ్య ఎంత? 1 2 2 4 3 6 4 8. మరి ఆన్సర్ వచ్చేస్తే ఆన్సర్ 2 4 అండి. మరి నెక్స్ట్ బిట్కి వెళ్ళిపోదాం. సాధారణ విద్యుత్ బల్బులలోని ఫిలమెంట్ దీనితో తయారు చేయబడుతుంది? 1 ప్లాటినం, 2 రాగి, 3 టంగస్టన్, 4 అల్యూమినియం. మరి మీ ఆన్సర్ వచ్చేస్తే ఆన్సర్ 3 టంగస్టన్ అండి. మరి నెక్స్ట్ బిట్ అండి, క్రింది కూరగాయల్లో ఒకటి రూపాంతరం చెందిన మొక్క కాండము? 1 క్యారెట్, 2 దోసకాయ, 3 బంగాళదుంప, 4 టొమాటో. మరి ఆన్సర్ వచ్చేస్తే బంగాళదుంప అండి. రూపాంతరం చెందిన మొక్క కాండము బంగాళదుంప. నెక్స్ట్ పెట్టండి, ఎలక్ట్రోస్టాటిక్ ప్రెసిపిటేటర్స్ ఉపయోగం ఏమిటి? ఎలక్ట్రోస్టాటిక్ ప్రెసిపిటేటర్స్ ఉపయోగం ఏమిటి? 1 విద్యుత్ వినియోగం తగ్గించటం, 2 వాయు కాలుష్యం తగ్గించటం, 3 నీటిని శుభ్రపరచడం, 4 శబ్ద కాలుష్యం తగ్గించటం. మరి ఆన్సర్ వచ్చేస్తే 2 వాయు కాలుష్యం తగ్గించడం అండి. మరి నెక్స్ట్ బిట్ అండి, ఇది చాలా ఆకారాల ఈనెల వ్యాపనం కలిగిన మొక్క. కింద మొక్కల్లో ఏ మొక్క చాలా కాల ఈనెల వ్యాపనం కలిగి ఉందని అడుగుతున్నాడు అనమాట. 1 చెరకు, 2 వెదురు, 3 మిరప, 4 మొక్కజొన్న. మరి ఆన్సర్ వచ్చేస్తే మిరప అండి. జాలాకార ఈనెల వ్యాపనం మిరపలో కలిగి ఉంటుంది. నెక్స్ట్ పెట్టండి, నీటి యొక్క అడుగు భాగాన నివసించే జీవులు ఏమిటి? 1 జలగ మరియు వృక్ష ఫ్లవకాలు, 2 డాఫ్నియా మరియు గుర్రపు డెక్క, 3 నత్త మరియు ఈల్ చేప, 4 వాలిష్నేరియా మరియు బాతు. మరి ఆన్సర్ వచ్చేస్తే నత్త మరియు ఈల్ చేప అండి. మరి నీటి యొక్క అడుగు భాగాన్ని నివసించే జీవులు
నత్త మరియు ఈల్ చేప. మరి నెక్స్ట్ బిట్కి వెళ్ళిపోదామండి. క్రింది వానిలో సంఘ జీవులైన కీటకాల జతను గుర్తించండి. 1 చీమలు మరియు సీతాకోక చిలుకలు, 2 సీతాకోక చిలుకలు మరియు తేనెటీగలు, 3 తేనెటీగలు మరియు చీమలు, 4 చీమలు మరియు బొద్దింకలు. మరి ఆన్సర్ తేనెటీగలు మరియు చీమలు సంఘ జీవుల కీటకాలండి. మరి నెక్స్ట్ బిట్కి వెళ్ళిపోదాం. ఒకే విత్తనం గల ఫలం ఏమిటి? 1 యాపిల్, 2 కొబ్బరి, 3 బఠానీ, 4 మినుము. మరి ఆన్సర్ వచ్చేస్తే ఒకే విత్తనం గల ఫలమే కొబ్బరి. నెక్స్ట్ బిట్ అండి. తల్లి వేరు వ్యవస్థ కలిగిన మొక్కల జతను గుర్తించండి. 1 గులాబీ మరియు మొక్కజొన్న, 2 మొక్కజొన్న మరియు జొన్న, 3 జొన్న మరియు గులాబీ, 4 గులాబీ మరియు చిక్కుడు. మరి ఆన్సర్ వచ్చేస్తే గులాబీ మరియు చిక్కుడు. ఈ రెండు కూడా తల్లి వేరు వ్యవస్థను కలిగి ఉంటాయి. నెక్స్ట్ బిట్ అండి. మరి చాలా ఇంపార్టెంట్ బిట్స్ ఉన్నాయి. దయచేసి లైక్ చేయండి మా యొక్క ఈ వీడియోకి. నెక్స్ట్ బిట్. సముద్ర ఉపరితలపు నీటి మట్టంలో కలిగి హెచ్చు తగ్గులు. 1 పవనాలు, 2 పోటుపాటులు, 3 ప్రవాహులు, 4 తరంగాలు. మరి ఆన్సర్ ఈ నీటి మట్టంలో జరిగే హెచ్చు తగ్గులకి తరంగాలు అని పేరండి. మరి నెక్స్ట్ పెట్టండి. వాల్గా నది ఈ సముద్రంలో కలుస్తుంది. 1 అట్లాంటిక్ మహాసముద్రం, 2 కాస్పియన్ సముద్రం, 3 బాల్టిక్ సముద్రం, 4 మృత సముద్రం. మరి ఆన్సర్ వచ్చేస్తే కాస్పియన్ సముద్రం. వాల్గా నది అనేది కాస్పియన్ సముద్రంలో కలుస్తుందండి. నెక్స్ట్ బిట్. అశోకుని సామ్రాజ్యంలో భాగం కాని ప్రాంతం ఏమిటి? 1 తక్షశిల, 2 వైశాలి, 3 సువర్ణగిరి, 4 కేరళ. మరి ఆన్సర్ మీ అందరికీ బాగా తెలిసిందే 4 కేరళ. అంటే మిగతా 3 కూడా అశోకుని భాగంలో ఉన్నాయి. 1 తక్షశిల, 2 వైశాలి, 3 సువర్ణగిరి. ఈ 3 కూడా అశోకుని సామ్రాజ్యంలో భాగంగా ఉన్నాయి. మరి నెక్స్ట్ పెట్టండి. అర్థశాస్త్రం రచయిత ఎవరు? 1 చాణక్యుడు, 2 మహావీరుడు, 3 బోధిసత్వుడు, 4 కామందకుడు. మరి ఆన్సర్ వచ్చేస్తే అర్థశాస్త్ర రచయిత చాణక్యుడు. మరి చాలా ఇంపార్టెంట్ బిట్లు ఉన్నాయండి. దయచేసి లైక్ చేయండి. కొత్తగా చూస్తున్న వాళ్ళైతే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఈ ఛానల్లో అనేక టెట్కి సంబంధించిన వీడియోలు ఉన్నాయి. నెక్స్ట్ పెట్టండి. గోండ్లు దీపావళి ఉత్సవంలో చేసే నృత్యం పేరేమిటి? 1 దింసా, 2 కురవంజి, 3 సదిర్, 4 గుస్సాడి. మరి ఆన్సర్కి వచ్చేస్తే గోండ్లు గుస్సాడి. కేరళ ఉత్సవంలో జరిపేదే గుస్సాడి నృత్యము. మరి నెక్స్ట్ పెట్టండి. కల్పనా దత్, అరుణ్ అసఫ్ అలీ, లక్ష్మీ సెనగల్, కమలాదేవి చట్టోపాధ్యాయులలో సారూప్యత అంశం ఏమిటి? 1 సైన్యంలో పనిచేసిన మహిళలు, 2 కవయిత్రులు, 3 సంఘ సంస్కర్తలు, 4 స్వాతంత్ర పోరాటంలో పాల్గొన్న మహిళలు. మరి ఆన్సర్ వచ్చేస్తే కల్పనా దత్, అరుణ్ అసఫ్ అలీ, లక్ష్మీ సెనగల్, కమలాదేవి చట్టోపాధ్యాయులు. వీరందరూ కూడా స్వాతంత్ర పోరాటంలో పాల్గొన్న మహిళలు. నెక్స్ట్ పెట్టండి. ఇటలీ అన్వేషకుడు కొలంబస్ ఈ ప్రాంతానికి చేరాలనుకొని 1492లో తన నౌకాయానాన్ని ప్రారంభించాడు. 1 అమెరికా, 2 కరేబియన్ దీవులు, 3 చైనా, 4 భారతదేశం. ఇక్కడ మనం 2 గుర్తుంచుకోవాలండి. కొలంబస్ ఏ దేశస్థుడు? ఇటలీ. ఆయన తన నౌకాయానాన్ని ఎప్పుడు ప్రారంభించారు? 1492. మరి ఏ ప్రాంతానికి చేరాలనుకున్నాడు అంటే భారతదేశం చేరాలనుకొని కొలంబస్ తన ప్రయాణాన్ని మొదలుపెట్టాడు. నెక్స్ట్ పెట్టండి. రేఖాంశాలకు సంబంధించి సరైనది ఏమిటి? 1 0 డిగ్రీస్ రేఖాంశం చిన్నది, 2
90 degrees పశ్చిమ రేఖాంశం పొడవైనది. 3 180 degrees తూర్పు రేఖాంశం అత్యంత పొడవైనది. 4 అన్ని రేఖాంశాలు సమాన పొడవు కలవి. మరి ఆన్సర్ అన్ని రేఖాంశాలు సమానమైనటువంటి పొడవుని కలిగి ఉంటాయి. నెక్స్ట్ బిట్టండి. ఎల్ఎల్ బెర్నార్డ్ ప్రకారం వాతావరణం ఈ రకానికి చెందిన పరిసరం. 1 సాంస్కృతిక పరిసరం, 2 జీవ పరిసరం, 3 సాంఘిక పరిసరం, 4 భౌతిక పరిసరం. ఎవరు చెప్పారంటే ఎల్ఎల్ బెర్నార్డ్ వాతావరణం అనేది భౌతిక పరిసరం అని చెప్పడం జరిగిందండి. నెక్స్ట్ బిట్టండి. నీ రైలు ప్రయాణ అనుభవంతో రైలు ప్రయాణంలో ఏ జాగ్రత్తలు తీసుకోవాలని నీ మిత్రులకు తెలియజేస్తావు? ఇది ఈ క్రింది విద్యా ప్రమాణమునకు సంబంధించినది. 1 పట నైపుణ్యం, బొమ్మలు గీయడం, నమూనాలు తయారు చేయడం ద్వారా భావ ప్రసారం. 2 ప్రశంస, విలువలు, జీవ వైవిధ్యం పట్ల స్పృహ కలిగి ఉండటం. 3 సమాచార నైపుణ్యాలు, ప్రాజెక్టులు. 4 ప్రశ్నించడం, పరికల్పనలు చేయడం. మరి ఆన్సర్ వచ్చేస్తే ప్రశంస, విలువలు, జీవ వైవిధ్యం పట్ల స్పృహ కలిగి ఉండడము. మరి నెక్స్ట్ బిట్టండి. క్రింది వాటిలో ఒక అంశం సాంఘిక శాస్త్రం లేదా విజ్ఞాన శాస్త్రంలో ఏదో ఒకదానిని మాత్రమే బోధింపబడుతుంది. 1 ధ్వని, 2 గాలి, 3 నీరు, 4 వాతావరణం. మరి ఆన్సర్ ధ్వని మాత్రమే సాంఘిక శాస్త్రం లేదా విజ్ఞాన శాస్త్రంలో ఒకదాని మాత్రమే బోధింపబడుతుంది. నెక్స్ట్ పెట్టండి. విద్యా ప్రణాళిక అనుసాధనం కళాకారుడు లాంటి ఉపాధ్యాయుని చేతిలోని పదార్థాలకు అంటే విద్యార్థులకు రూపం ఇవ్వడానికి అతని ఆదర్శాలు అంటే ఉద్దేశాల ప్రకారం అతని స్టూడియో అంటే పాఠశాలలో రూపుదిద్దుకుంటుంది అని నిర్వచించిన వారు. మరి చాలా అద్భుతంగా ఉంది ఈ యొక్క నిర్వచనము. 1 సియర్దిన్, 2 స్పియర్స్, 3 కన్నింగ్ హోమ్, 4 ఫ్రోబెల్. మరి ఇలాంటి అద్భుతమైన కొటేషన్ ఇచ్చిన వాళ్ళు స్పియర్స్. మరి నెక్స్ట్ పెట్టండి. క్రింది వాణిలో ఒకటి ప్రతినిధిత్వ అనుభవమునకు ఉదాహరణ. 1 పవర్ ప్రాజెక్టులు, 2 కృత్రిమ ఉపగ్రహాల నమూనాలు, 3 రేడియో వినడం, 4 సైన్స్ మ్యూజియంను దర్శించడము. ప్రతినిధిత్వ అనుభవానికి ఉదాహరణ ఆన్సర్ 2 కృత్రిమ ఉపగ్రహాల నమూనాలు. అది యాక్చువల్గా డైరెక్ట్ అనుభవం వేరు, ప్రతినిధులుగా ఒక కృత్రిమ ఉపగ్రహాల నమూనాలో అది ప్రతినిధిగా ఉంచడం అనమాట. లాస్ట్ అండ్ ఫైనల్ పెట్టండి. మరి ఒక విద్యార్థి అతని తల్లిదండ్రులతో సూపర్ మార్కెట్కి వెళ్ళాడు. అక్కడ అతడు ర్యాకులలో అమర్చబడిన వివిధ వస్తువులను స్వేచ్ఛగా పరిశీలించాడు. ఈ పరిశీలన రకం ఏమిటి? 1 అనియంత్రిత పరిశీలన, 2 నియంత్రిత పరిశీలన, 3 ప్రత్యక్ష పరిశీలన, 4 అప్రత్యక్ష పరిశీలన. 1 అనియంత్రిత పరిశీలన. మరి ఇలాంటి అద్భుతమైనటువంటి మంచి బిడ్డలను మీకు అందిస్తున్నటువంటి ఈ ఛానల్ని ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి చేస్తున్న ఈ వీడియోకి లైక్ చేస్తారని కోరుకుంటూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మీ హరి సైనింగ్ అవుట్.